ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యములో కీర్తన గ్రంథము 132 కీర్తన 7వ చరణాన్ని చదువుతున్నాం. ఆయన నివాస స్థలమునకు పోదాము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలు పడుదము రండి. ఈ వాక్యములో ఆయన నివాస స్థలమునకు వెళ్ళదము రండి, జీవము కలిగిన దేవుని సన్నిధి ఆలయమునకు భక్తుడు రాసినటువంటి మాటల్లో ఆయన సన్నిధికి వెళ్ళదము రండి, లోకములో అనేకమైన చోట్లకు వెళదాము రండి అని మనము వింటూ ఉంటాం. ఇక్కడ ఈ పూట ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన నివాస స్థలమునకు మనము వెళ్ళదము రండి. దేవుని సన్నిధికి కుటుంబాలుగా సర్వ మానవాళ్ళని ఆయన వద్దకు పిలుచుకుంటున్నాడు. సర్వ శరీరులు దేవుని సన్నిధిలో స్తుతి గానాలతో స్తోత్ర గీతాలతో ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు దేవుని యొద్దకు వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? మరొక మాటలో యెషయా గ్రంథములో యెషయా భక్తుడు రాస్తున్న మాటలో 2వ అధ్యాయం 3వ వచనంలో, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రములు, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళెదము రండి. చూసారా, దేవుని సన్నిధిలో యెహోవా మందిరమునకు మనం వెళ్ళెదము రండి. దేవుని వాక్యం అక్కడ బయలుపరచబడుతూ ఉంటుంది. దేవుని వాక్యమును బట్టి వారు అనుసరించి నడుచుకునేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వారుగా దేవునితో తీర్మానము చేసుకున్నటకు రండి. ఇక్కడ కూడా దేవుని మందిరమునకు రండి, కుటుంబాలుగా ప్రభు సన్నిధిలోనికి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు మనము దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడు అనంటే, లోకములో లేనిది ప్రభు సన్నిధిలో ఆయన యొద్ద సంపూర్ణమైన శాంతి కలదు. దేవుని యందు మరి కుటుంబాలుగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించి వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేసే దేవుడని ఆయన సన్నిధిని మనము మానక ఆయన యొద్దకు మనము రావాలి. హోషేయ గ్రంథములో 6వ అధ్యాయం 1వ వచనములో కూడా మనము యెహోవా యొద్దకు మరలెదము రండి. చూసారా, దేవుని యొద్దకు మనం మరలెదము రండి. దేవుని యొద్దకు మరలి ఆయన మన చీల్చివేసినని ఆయన చెబుతూ, ఆయన మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టును, ఆయన మనల్ని బాగు చేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుని యొద్ద ఉన్నది. కాబట్టి ఆయన యొద్దకు మనం మరలెదము రండి అనేది దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్నమాట. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన యొద్దకు మనము మరలి ఉండాలి అనేది తెలుసుకోవాలి. యోవేలు గ్రంథములో కూడా 2వ అధ్యాయము 13వ వచనములో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్య గలవాడు, శాంతమూర్తి,
అత్యంత కృపగలిగిన వాడై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు మనం తిరిగేటువంటి అనుభవం, ఆయన యొద్దకు వచ్చిన వారు మొదటిగా ఆయన యొద్దకు రావాలి. ఆయన వాక్యము తట్టు మనము ఆయన ఒక మనస్సును మనం ఇవ్వాలి. అలాగే ఆయన వైపు మరలినట్లుగా మనం చూస్తున్నాం. మూడో విషయంలోకి ఇక్కడికి వచ్చిన తర్వాత వస్త్రములు చింపుకున్నట్లుగా కాదు, కానీ మీ హృదయం మనసు దేవుని వైపు చినగబడాలి. ఆయన తట్టు మీరు తిరగాలి. ఆయన యొద్దకు రండి. ఈరోజు ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు? మీరు నా యొద్దకు రండి అని ప్రభు ఆయన పిలుచుచున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆయన వచ్చుచున్నటువంటి వారికి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాక్యము చక్కగా తేటగా చెప్తున్నమాట. కీర్తన గ్రంథములో 66వ కీర్తనలో 5వ వచనములో ఉంటుంది, దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములు చూడగా ఆయన భీకరమైన వాడని తెలుసుకోండి. దేవుని యొద్దకు రండి, కుటుంబాలుగా రండి, వాక్యములకు మీ హృదయములో చోటివ్వండి, మీ మనసు ఆయన వైపు త్రిప్పండి. ఆయన ఎందుకు రమ్మని పిలుస్తున్నాడంటే ఆశ్చర్యమైనటువంటి కార్యములు చూడటానికి పిలుస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యములు చూడటకు రండి. గమనించాలి, ప్రభు నొద్దకు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆశ్చర్యమైన కార్యములు ఉన్నాయి ఆయన దగ్గర. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే బేతనీయ గ్రామములో లాజర్ని మరణము నుండి లేపాడు ప్రభు. అక్కడ నలుదిశలా ఆ మాటలన్నీ వ్యాపించబడినప్పుడు 12వ అధ్యాయము యోహాను సువార్తలో 9వ వచనంలోకి వచ్చేలకే, కాబట్టి యూదులలో సామాన్య జనులలో ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి లేచినటువంటి లాజర్ను కూడా చూడటకు వచ్చిరి. చూసారా, ఇది నిజమా కాదా? దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేశారంట. ఒక మనిషి మరణం అవ్వటం ఏంటి, మరణము నుండి లేపటం ఏంటని యేసు ప్రభువాన్ని చూడటమే కాదు, మరణించి తిరిగి లేచినటువంటి లాజర్ను లేపినటువంటి లాజర్ను చూడటం కూడా వచ్చను. ఎందుకంటే యేసునొద్దకు రమ్మనేది ఎందుకనంటే ఆశ్చర్యమైన కార్యములు చూడటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన. దానియేలు గ్రంథములో చదివినట్లయితే 6వ అధ్యాయం 27వ వచనములో మనం చదువుతున్నాం, ఆయన విడిపించువాడును రక్షించువాడయుండి పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన, సింహము నోళ్ళను నుండి ఈ దానియేలును రక్షించనని రాయబడినది. గమనించాలి, ఆయన విడిపించుటకు రక్షించుటకు భూమి మీద గాని ఇదిగో పరమందు గాని ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు ఆయన. ఆయన యొద్దకు మనము రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరమునకు రండి. దేవుని సన్నిధిలో ఆయన వాక్యమునకు మీ హృదయములు వినుటకు రండి. ఆయన వాక్యమును విని మీ మనసు ఆయన వైపు త్రిప్పటకు రండి. ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయటానికే. సూచక్రియలు మహత్కార్యాలు ప్రభు సన్నిధిలో ఉన్నాయి. అయితే ఆయనకి నువ్వు సమయం ఇచ్చి నీవు నీ కుటుంబం 6 దినాలు పనిచేసి 7వ దినము దేవుని సన్నిధిలోనికి రావటం, దేవుడు చెప్పినట్లుగా ప్రతిరోజు ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించుకునటం, నీ మనస్సు దేవుని వైపు త్రిప్పుకొనటం, అది ఎంతో నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములతో నింపగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన యొద్దకు రండి, ఆయన నివాస స్థలమునకు రండి అని పిలుస్తున్న దేవుని సన్నిధిలో ఎంతగా నీవు దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ప్రభుతో నడుస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, దేవునికి ఎక్కడ దూరం అయిపోయావో ఒక్కసారి సరి చేసుకొని ఆయన యొద్ద నువ్వు కనపడాలి. నీ మనస్సు నిలుపుకోవాలి. ఆయన మాటలు నీ హృదయములో ఉండాలి. ఆయన చెప్పినటువంటి వాక్యమే ఈ ఉదయమే
నీ హృదయములో నాటబడినప్పుడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. ఆయన కృపలో మీరు కనులారా చూసెదరుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, మీ నివాస స్థలమునకు రండి అని పిలుచుకుంటున్నాం. ఎంతో మందిని పిలుస్తున్నాం ప్రభు, కానీ పిలువబడిన వారు అనేకులు, కానీ వచ్చేవారు ఎంతమంది, అందులో ఏర్పరచుకున్న వాళ్ళు ఎంతమంది? ప్రతి ఒక్కరిని తోసివేయక మీ సన్నిధిలో ఆశ్చర్యమైన కార్యములు ఉన్నాయి. అది కనులారా చూడటకు తమ హృదయమును, తన మనస్సును ప్రభువుకు అప్పగించుకొని వాక్యానుసరముగా దేవుని యొక్క మంచి సహవాసముతో నిబంధన గలవారే నడుచుకున్నట్టుకు కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.